నమస్తే, నేను మీ ఫైనాన్షియల్ అడ్వైజర్గా మాట్లాడుతున్నాను. డివిడెండ్స్ అంటే ఏమిటి? డివిడెండ్ అంటే కంపెనీ తన లాభాల్లో కొంత భాగాన్ని షేర్ హోల్డర్లకు ఇవ్వడం. మీరు ఏదైనా కంపెనీ షేర్ కొనుగోలు చేస్తే మీరు ఆ కంపెనీకి భాగస్వామి అవుతారు. కంపెనీ లాభం పొందితే ఆ లాభంలో కొంత భాగాన్ని మీకు పంచుతుంది. అదే డివిడెండ్. ఉదాహరణకు, భారతదేశంలో మంచి డివిడెండ్ హిస్టరీ ఉన్న కంపెనీలు: ఇన్ఫోసిస్, టీసీఎస్, హిందుస్థాన్ యూనిలీవర్. డివిడెండ్ ద్వారా మీకు లాభాలు: 1. ప్యాసివ్ ఇన్కమ్. మీరు పని చేయకపోయినా మీరు హోల్డ్ చేసిన షేర్ల ద్వారా ఆదాయం వస్తుంది. 2. రిటైర్మెంట్ ప్లానింగ్కు ఉపయోగం. లాంగ్ టర్మ్గా మంచి డివిడెండ్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే రిటైర్మెంట్ సమయంలో రెగ్యులర్ క్యాష్ ఫ్లో పొందవచ్చు. 3. కంపౌండింగ్ పవర్. మీకు వచ్చిన డివిడెండ్ను మళ్లీ ఇన్వెస్ట్ చేస్తే మీ సంపద వేగంగా పెరుగుతుంది. 4. మార్కెట్ వొలాటిలిటీ తగ్గింపు. స్టాక్ ధర తాత్కాలికంగా పడిపోయినా డివిడెండ్ ద్వారా కొంత ఆదాయం వస్తూనే ఉంటుంది. డివిడెండ్ ఈల్డ్ ఎలా చూసుకోవాలి? డివిడెండ్ ఈల్డ్ యాన్యువల్ డివిడెండ్ బై కరెంట్ షేర్ ప్రైస్ ఇంటూ 100. ఉదాహరణకు, షేర్ ధర 500, యాన్యువల్ డివిడెండ్ ₹25. ఈల్డ్ 5%. వార్నింగ్: నేను క్లయింట్స్కు చెప్పే ముఖ్యమైన సూచనలు. వెరీ 1. ఎక్కువ ఈల్డ్ అంటే ఎప్పుడూ మంచి స్టాక్ కాదు. కంపెనీ లాభదాయకత, డెట్, క్యాష్ ఫ్లో చూసుకోవాలి. లాంగ్ టర్మ్ వ్యూహం అవసరం. డివిడెండ్పై ట్యాక్స్ మీ ఇన్కమ్ స్లాబ్ ప్రకారం ఉంటుంది. నా ఫైనాన్షియల్ అడ్వైస్: మీరు స్టాక్ మార్కెట్లో రెగ్యులర్ ఇన్కమ్ కావాలనుకుంటే స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ప్లస్ కన్సిస్టెంట్ డివిడెండ్ హిస్టరీ ఉన్న కంపెనీలను ఎంచుకోండి. డివిడెండ్ స్ట్రాటజీ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లకు చాలా మంచిది. మీరు కోరుకుంటే నేను మీకోసం 1 నిమిషం వీడియో స్క్రిప్ట్ కూడా తయారుచేసి ఇవ్వగలను.